వెల్కమ్ బ్యాక్ టు స్టార్ వైబ్ ఛానల్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చి బాబు సనాల కాంబోలో రాబోతున్న పెద్ద మూవీ ప్రమోషన్స్ నెక్స్ట్ లెవెల్లో జరుగుతున్నాయి. జూన్ 4న పాన్ ఇండియా వైడ్గా థియేటర్స్లోకి రాబోతున్న ఈ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ అస్సలు తగ్గట్లేదండి. మొన్ననే ముంబైలో నేషనల్ మీడియా ముందుగా గ్రాండ్గా ట్రైలర్ లాంచ్ చేశారు కదా, అక్కడే భోపాల్లో జరగబోతున్న సాంగ్ లాంచ్ ఈవెంట్ గురించి కూడా అనౌన్స్ చేశారు. అన్నట్టుగానే నిన్న భోపాల్లో లెజెండరీ ఏఆర్ రెహమాన్ గారి ఆధ్వర్యంలో ఒక పాన్ ఇండియా మ్యూజిక్ కాన్సర్ట్ పెట్టి పెద్దిలోని 3వ పాట హెల్లో హెల్లెల్లో సాంగ్ని కూడా రిలీజ్ చేశారు. అంతేకాకుండా అంతకుముందు రిలీజ్ అయినటువంటి చిక్కిరి మరియు రై రై సాంగ్స్ కూడా ఒరిజినల్ సింగర్స్ తోటి స్టేజ్ మీద పాడించారు. ఈవెంట్ కి రామ్ చరణ్, జాన్వీ కపూర్, మున్నాబాయ్ ఫేమ్ దివ్యేందు మరియు మద్దాల శివారెడ్డిగా తెలుగు ప్రేక్షకులకు ఎంతో చేరువైన రవికిషన్ కూడా హాజరయ్యారు. మధ్యప్రదేశ్లో ఈవెంట్ అంటే అసలు జనాలు వస్తారా రారా అనుకుంటున్న టైంలో ఒక జాతరే జరిగిందండి భోపాల్లో. దాదాపుగా 2 లక్షల మంది క్రౌడ్ వచ్చి పడ్డారు అంటే నమ్ముతారా? సౌత్ ఇండియన్ హీరోకి ఈ రోజుల్లో నార్త్ కు వెళ్ళి ఈ రేంజ్ ఫీట్ సాధించిన మొట్టమొదటి హీరో మన రామ్ చరణ్ గారనే చెప్పాలి. క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీని ఏంటో మరోసారి ప్రూవ్ అయిపోయింది. RRRతో వచ్చిన క్రేజ్ ని పెద్దతో డబుల్ చేసుకోబోతున్నారని క్లియర్ గా అర్థమవుతుంది. నార్త్ ఆడియన్స్ ఒక సౌత్ ఇండియన్ మూవీ కోసం ఈ రేంజ్ లో వెయిట్ చేయడం చూసి మన తెలుగు ట్రేడ్ వర్గాలు కూడా షాక్ అవుతున్నాయి. ఈ ఒక్క ఈవెంట్ తో హిందీ బెల్ట్ లో చరణ్ గట్టిగా జెండా పాతేశారు అని పెద్ద బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ లో సరికొత్త రికార్డ్స్ ని క్రియేట్ చేయబోతుంది అని హింట్ కూడా దొరికేసింది. సినిమా రిలీజ్ కి ఇంకొక 10 రోజులు టైం ఉంది కాబట్టి టీమ్ కూడా చాలా క్రేజీ ప్రమోషన్స్ ప్లాన్ చేసిందంట. అవన్నీ సక్సెస్ అయ్యి థియేటర్స్ లో మూవీ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం. మీరేమంటారు?